ఓం సాయిరామ్. ఈరోజు క్విజ్ తాత్యా గురించండి. మొదటి ప్రశ్న, సాయిబాబాను మామ అని పిలిచే చనువు ఉన్న ఏకైక భక్తుడు ఎవరు? ఆప్షన్ ఏ తాత్యా, ఆప్షన్ బి శ్యామ, ఆప్షన్ సి మహల్సాపతి, ఆప్షన్ డి దాసగను మహారాజ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ తాత్యా కోతే పాటిల్. రెండవ ప్రశ్న, తాత్యా కోతే పాటిల్ తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? ఆప్షన్ ఏ గోవిందరావు మరియు బాయిజాబాయి, ఆప్షన్ బి విఠలరావు బాయిజాబాయి, ఆప్షన్ సి శంకర్రావు బాయిజాబాయి, ఆప్షన్ డి గణపతిరావు మరియు బాయిజాబాయి. ఆన్సరు ఆప్షన్ డి గణపతిరావు కోతే పాటిల్ మరియు బాయిజాబాయి. మూడవ ప్రశ్న, బాబా మొదటిగా షిరిడీ వచ్చినప్పుడు తాత్యా వయస్సు సుమారుగా ఎంత ఉండేది? ఆప్షన్ ఏ 3 లేదా 4 సంవత్సరములు, ఆప్షన్ బి 10 లేదా 11 సంవత్సరములు, ఆప్షన్ సి 6 లేదా 7 సంవత్సరములు, ఆప్షన్ డి 9 లేదా 10 సంవత్సరములు. ఆన్సరు ఆప్షన్ సి 6 లేదా 7 సంవత్సరములు ఉండేవి. నాలుగవ ప్రశ్న, తాత్యా తల్లి బాయిజాబాయి బాబా అడవిలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఆహారం కోసం ఏమి చేసేవారు? ఆప్షన్ ఏ బాబా కోసం మసీదులో వేచి ఉండేవారు, ఆప్షన్ బి తట్టలో భోజనం పెట్టుకొని అడవి అంతా వెతికేవారు, ఆప్షన్ సి గ్రామ ప్రజలతో కలిసి వెతికేవారు, ఆప్షన్ డి తన ఇంటికి బాబాను రమ్మని పిలిచేవారు. ఆన్సరు ఆప్షన్ బి తట్టలో భోజనం పెట్టుకుని అడవిలో వెతికేవారు. ఐదవ ప్రశ్న, తాత్యా కోతే పాటిలు ఎన్ని సంవత్సరముల పాటు బాబాతో కలిసి మసీదులో నిద్రించారు? ఆప్షన్ ఏ 16 సంవత్సరములు, ఆప్షన్ బి 20 సంవత్సరములు, ఆప్షన్ సి 14 సంవత్సరములు, ఆప్షన్ డి 12 సంవత్సరములు. ఆన్సరు ఆప్షన్ సి 14 సంవత్సరములు. ఆరవ ప్రశ్న, బాబా మసీదులో నిద్రించేటప్పుడు తాత్యా మరియు ఎవరితో కలిసి నిద్రించేవారు? ఆప్షన్ ఏ శ్యామతో, ఆప్షన్ బి మహల్సాపతితో, ఆప్షన్ సి కాకాసాహెబ్ దీక్షిత్తో, ఆప్షన్ డి నానాసాహెబ్ చందోర్కర్తో. ఆన్సరు ఆప్షన్ బి మహల్సాపతితో కలిసి నిద్రించేవారు. ఏడవ ప్రశ్న, బాబా ప్రతిరోజు తాత్యాకు ఎంత సొమ్మును ఇచ్చేవారు? ఆప్షన్ ఏ 35 రూపాయలు, ఆప్షన్ బి 50 రూపాయలు, ఆప్షన్ సి 25 రూపాయలు, ఆప్షన్ డి 5 రూపాయలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ 35 రూపాయలు ఇచ్చేవారు. ఎనిమిదవ ప్రశ్న, చావిడి ఊరేగింపులో తాత్యా కోతే పాటిలు పాత్ర ఏమిటి? ఆప్షన్ ఏ బాబా ముందు భజన చేయడము, ఆప్షన్ బి బాబాకు గొడుగు పట్టడము, ఆప్షన్ సి బాబాపై చామరలు వీచడము, ఆప్షన్ డి బాబా చేతిని పట్టుకొని నడిపించడము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి బాబా చేతిని పట్టుకొని నడిపించడము. తొమ్మిదవ ప్రశ్న, తాత్యాకు ఉన్న ప్రధాన వృత్తి ఏమిటి? ఆప్షన్ ఏ పూజారిగా ఉండటము, ఆప్షన్ బి వర్తకము, ఆప్షన్ సి వ్యవసాయం చేయడము, ఆప్షన్ డి ఉపాధ్యాయుడిగా ఉండటము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు వ్యవసాయం చేయడము తాత్యాకు ప్రధాన వృత్తి. పదవ ప్రశ్న, తాత్యా కోతే పాటిలు బాబాను ఆట పట్టించడానికి ఏమి చేసేవారు? ఆప్షన్ ఏ బాబా చెప్పులు దాచేవారు, ఆప్షన్ బి బాబా తలపాగను తీసి తన తలకు చుట్టుకునేవారు, ఆప్షన్ సి బాబా కళ్ళకు గంతలు కట్టేవారు, ఆప్షన్ డి బాబా ఆహారాన్ని దాచిపెట్టేవారు. ఆన్సరు ఆప్షన్ బి బాబా తలపాగను తీసి తన తలకు చుట్టుకునేవారు. 11వ ప్రశ్న,
బాయిజాబాయి చనిపోయే ముందు బాబా ఆమెకు ఏమి వాగ్దానము చేశారు? ఆప్షన్ ఏ ఆమెను కాపాడుతాను అని, ఆప్షన్ బి ఆమెకు మోక్షము ఇస్తాను అని, ఆప్షన్ సి తాత్యాను తన కంటి రెప్పలా కాపాడుతాను అని, ఆప్షన్ డి ఆమెకు మళ్ళీ జన్మ ఉండదు అని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి తాత్యాను తనకు కంటి రెప్పలా కాపాడుతాను అని. 12వ ప్రశ్న. బాబా ప్రతిరోజు ఇచ్చే డబ్బును తాత్యా ఏమి చేసేవారు? ఆప్షన్ ఏ పేదలకు పంచేవారు, ఆప్షన్ బి భూమి కొని వ్యవసాయం చేసేవారు, ఆప్షన్ సి దాచుకొని ధనవంతుడు అయ్యారు, ఆప్షన్ డి బాబాకు తిరిగి ఇచ్చేవారు. ఆన్సరు ఆప్షన్ బి భూమిని కొని వ్యవసాయం చేసేవారు. 13వ ప్రశ్న. తాత్య ఎన్ని వివాహాలు చేసుకున్నప్పటికీ సంతానము కలగలేదు? ఆప్షన్ ఏ 3 వివాహములు, ఆప్షన్ బి 2 వివాహములు, ఆప్షన్ సి 4 వివాహములు, ఆప్షన్ డి 1 వివాహము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ 3 వివాహములు చేసుకున్నప్పటికీ తాత్యాకు సంతానము లేదు. 14వ ప్రశ్న. సంతానం లేకపోవడంతో తాత్య ఎవరిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు? ఆప్షన్ ఏ గ్రామ పెద్ద కుమారుడిని, ఆప్షన్ బి తన సోదరు కుమారుడిని, ఆప్షన్ సి తన బంధువు కుమారుడిని, ఆప్షన్ డి రామచంద్ర పాటిల్ కుమారుడిని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి రామచంద్ర పాటిల్ కుమారుడిని దత్తకు తీసుకోవాలని అనుకున్నారు. 15వ ప్రశ్న. దత్తత పత్రాలు చూసిన సాయిబాబా తాత్యాతో ఏమి అన్నారు? ఆప్షన్ ఏ దత్తత తీసుకోమన్నారు, ఆప్షన్ బి కొంతకాలం వేచి ఉండు అని అన్నారు, ఆప్షన్ సి నీకే పిల్లలు పుడతారు అని అన్నారు, ఆప్షన్ డి మరొక వివాహం చేసుకో అన్నారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి నీకే పిల్లలు పుడతారు అని అన్నారు. 16వ ప్రశ్న. పిల్లలు కలిగితే ఏమి కోల్పోతావని బాబా తాత్యాను హెచ్చరించారు? ఆప్షన్ ఏ గౌరవము, ఆప్షన్ బి సంపద, ఆప్షన్ సి ఆరోగ్యము, ఆప్షన్ డి భూమి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి సంపదను కోల్పోతావు అని అన్నారు. 17వ ప్రశ్న. బాబా తన మరణం ద్వారా ఎవరి మరణగండాన్ని తప్పించారని భక్తులు నమ్ముతారు? ఆప్షన్ ఏ రాధాకృష్ణమాయి, ఆప్షన్ బి మాల్సాపతి, ఆప్షన్ సి తాత్యా కోతే పాటిలు, ఆప్షన్ డి శ్యామ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి తాత్యా మరణాన్ని. 18వ ప్రశ్న. బాబా మహాసమాధి చెందే రోజున తాత్యా పరిస్థితి ఎలా ఉంది? ఆప్షన్ ఏ ఆయన షిరిడీలో లేరు, ఆప్షన్ బి తీవ్రమైన అనారోగ్యముతో మరణశయ్యపై ఉన్నారు, ఆప్షన్ సి ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు, ఆప్షన్ డి ఆయన బాబా సేవలో ఉన్నారు. ఆన్సరు ఆయన తీవ్రమైన అనారోగ్యముతో మరణశయ్యపై ఉన్నారు. 19వ ప్రశ్న. తాత్యా కోతే పాటిలు ఏ సంవత్సరములో మరణించారు? ఆప్షన్ ఏ 1945వ సంవత్సరమున, ఆప్షన్ బి 1935వ సంవత్సరములో, ఆప్షన్ సి 1950వ సంవత్సరములో, ఆప్షన్ డి 1940వ సంవత్సరములో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ 1945వ సంవత్సరంలో మరణించారు. 20వ ప్రశ్న. షిరిడీలో తాత్యా కోతే పాటిల్ సమాధి ఎక్కడ ఉన్నది? ఆప్షన్ ఏ శని దేవాలయము పక్కన, ఆప్షన్ బి సాయిబాబా సమాధి పక్కన, ఆప్షన్ సి ద్వారకామయి లోపల, ఆప్షన్ డి లిండీబాగ్ మార్గములో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి లెండీబాగ్ మార్గములో ఉన్నది. ఇవండి బాబావారి భక్తుడైన తాత్యా మీద ప్రశ్నలు. మీరెన్నింటికి కరెక్ట్గా జవాబులు చెప్పగలిగారో కమెంట్స్ రూపంలో తెలియజేయగలరండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి తప్పకుండా లైక్ చేయగలరండి. బాబా భక్తురాలైనటువంటి శ్రీమతి లక్ష్మీ మాణిక్యమ్మ గారు
తాత్య మరియు మేఘాశ్యాముని మీద వీడియోస్ తయారు చేసి అప్లోడ్ చేయమని కమెంట్స్ రూపంలో అడిగారు. వారి కోరిక మేరకు ఈ వీడియో తయారు చేశానండి. అలాగే బాబా వారి భక్తులందరికీ ఒక విజ్ఞప్తి అండి. మీరు కూడా నెక్స్ట్ వీడియోలో ఏ బాబా వారి భక్తుని మీద వీడియో తయారు చేయమంటారో మీ ఒపీనియన్ కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయగలరు. ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి బాబా వారి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని మాకు అందించగలరు. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.